విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నగరంలో ఆలయాల వద్ద నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న భక్తులు. సంవత్సరం మారిన ఆగని నిరసన సెగలు. కొనసాగిన అంగన్వాడీ జీవీఎంసీ సమగ్ర శిక్షా సిబ్బంది నిరవధిక సమ్మె. దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రాణత్యాగం చేసిన వీరుల ఘన నివాళి. భీమ్ కోవాల్ వీరులకు నివాళులర్పించిన దళిత ప్రజా సంఘాలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నగరంలోని ఆసిల్మెట్టల్లో వెలిసిన సంపత్ వినాయక ఆలయంలోని తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. నూతన సంవత్సరం మొత్తం కూడా తమకు మేలు కలగాలని సంపత్ వినాయక ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయ వైదిక వర్గం సంపత్ వినాయకుని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అభిషేకాలు, పూజలు, హోమాలతో ఆలయం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గాను నూతన సంవత్సర వేడుకలు సోమవారం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలు సందడిగా మారాయి. జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో తన క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ అసోసియేషన్ రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. మరింత ఉత్సాహంగా పనిచేయాలంటూ ఆకాంక్షించారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, జేసీ విశ్వనాథన్ పాల్గొన్నారు. భూ కబ్జాలను అధికారికంగా ప్రోత్సహించేందుకు గాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటూ ప్రముఖ లాయర్ శ్రీరామ్మూర్తి ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలి అంటూ జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరం వద్ద ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ చట్టాలపైన అవగాహన లేని రెవెన్యూ అధికారులకు ఎలా నిర్ధారణ అధికారాన్ని ఇస్తారు అంటూ ప్రశ్నించారు. కేవలం ప్రజాప్రతినిధుల చేతిలో కీలుబొమ్మల్ల అధికార యంత్రాంగాన్ని మార్చేందుకు గాను చట్టాలను సైతం చేస్తూ ప్రభుత్వం అధికారిక దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ మండిపడ్డారు. భూ కబ్జాదారులకు కొమ్ము కాసే విధంగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసేంత వరకు న్యాయవాదులుగా తమ పోరాటం కొనసాగుతుందంటూ హెచ్చరించారు. ఈ రోజున ఈ ఏపీ టైటిలింగ్ యాక్ట్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది న్యాయవాదులు రోడ్డు మీదకి వచ్చి రకరకాల విధాలుగా నిరసనలు తెలియజేస్తున్నాం. మరి నిన్ననే జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ విజయవాడలో అయ్యింది. దాంట్లో అందరూ బార్ ప్రెసిడెంట్లు 13 మంది బార్ ప్రెసిడెంట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల తాలూకా ప్రతినిధులు జిల్లా ఒక్కొక్క ప్రెసిడెంట్ చెప్పిన 13 మంది నిన్న సమావేశమయ్యాం. విజయవాడలో సమావేశమయ్యి దీని గురించి డీటెయిల్గా చర్చించాక తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ ఉంటే వెళ్తే వారు ధనంజయ రెడ్డి గారిని కలమని చెప్పారు. ధనంజయ రెడ్డి గారిని, పిఎస్ గారిని మేము 13 మంది కూడా కలిసాం.
కలిస్తే వారు ఈ యాక్ట్ గురించి మేము వారికి చాలా కులంకుషంగా ఇందులో ఉన్న ఇబ్బందులు అన్నీ వారికి చెప్పాం. వారు ఏమన్నారంటే 3.5 సంవత్సరాల నుంచి ఈ చట్టం కేంద్రం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి కేంద్రానికి అలా తిరుగుతూ అమెండ్మెంట్లు చేస్తూ ఇప్పటికి వచ్చిందని చెప్పారు. తర్వాత 17,000 గ్రామాలు సర్వే చేయాల్సి ఉంది. అందులో 2,000 గ్రామాలే సర్వే అయ్యింది. ఇంకా 15,000 గ్రామాలు సర్వే అవ్వాల్సి ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ప్రజలకి విరుద్ధంగా ఉంది, చట్టానికి విరుద్ధంగా ఉంది, రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా ఉంది. ఎందుకంటే ఈ చట్టంగాని అమలైనట్టయితే పేద ప్రజల భూములన్నీ కూడా ప్రభుత్వ అన్యాక్రాంతం అయిపోతాయి. పేద ప్రజలకి ఎందుకంటే చట్టాలపైన అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంతవరకు కోర్టుల పరిమితి ఉంది కాబట్టి కోర్టులో ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే కోర్టులో కేసు వేసుకునేవారు. ఈ చట్టం రావడం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ కంప్లీట్గా తీసేశారు. ఒక రెవెన్యూ ఆఫీసర్ చేతిలో పెడతారట. రెవెన్యూ ఆఫీసర్స్కి ఈ చట్టం మీద అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళు లా చదవరు. లా చదవకుండా ఏదో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వస్తారు కాబట్టి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు. అటువంటి చేతిలో ఈ మొత్తం ఇంత పెద్ద చట్టాన్ని తీసుకెళ్ళి పెట్టినట్టయితే వాళ్ళు ఏమిస్తారు? వాళ్ళు అందులోని వాళ్ళు ఎవరి చేతిలో ఉంటారు? ఎవరైతే ఎలక్టెడ్ ముఖ్యమంత్రి ఉన్నారో, ఎవరైతే ఎలక్టెడ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటారు. ఆ ఎమ్మెల్యే చేతుల్లో ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఎమ్మెల్యే ఏది చెప్తే అది చేస్తాడు తప్ప చట్ట ప్రకారంగా వాళ్ళు వెళ్ళడు. ఆ విధంగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆ విధంగా జరిగినట్టయితే పేద పెద్ద భూములన్నీ కూడా ప్రభుత్వ అన్యాక్రాంతం అయిపోతాయి. ఇప్పుడు ఏమీ లేదండి. ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాలు ఈ యాక్ట్ని వద్దనిస్తాయి. ఎందుకంటే ఇది యాక్చువల్లీ నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఏం పెట్టింది? ఈ చట్టం పెడదాం అనుకుంటున్నాము భారతదేశంలోనే, దీనివల్ల మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, షార్ట్కట్లో ఏమైనా మీకు వర్క్ షార్ట్ అవుతుందని చూశారు. ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ విశాఖ నగరాన్ని పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దుతూ ప్రపంచ ఖ్యాతే లక్ష్యంగా విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపేందుకు గాను జీవీఎంసీ నిత్యం కృషి చేస్తోంది అంటూ జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో కార్పొరేట్లు, అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లకు, అధికారులకు, ఉద్యోగ సంఘాల నాయకులకు, విద్యార్థులకు మరియు నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గౌరవ మేయర్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున అందరికీ ఆమె శుభాకాంక్షలు తెలియజేశారని కమిషనర్ వెల్లడించారు. 2023వ సంవత్సరం ఒక మంచి ముగింపుగా నిలిచిందని, 2024వ సంవత్సరంలో మరిన్ని మెరుగైన ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు జీవీఎంసీ కృషి చేస్తోందని కమిషనర్ తెలియజేశారు. అధికారులు, ఉద్యోగులు విశాఖ నగర అభివృద్ధి లక్ష్యంగా విధులు నిర్వహించాలంటూ సూచించారు. ముందుగా విశాఖ నగర ప్రజలకి, పాత్రికేయ మిత్రులకి, జీవీఎంసీ సిబ్బందికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023 ఒక మంచి సంవత్సరంగా మనకు ముగిసింది. విశాఖ నగర ప్రజలకు, విశాఖ నగర వాసులకు చాలా మంచి ఇయర్గా మంచి ప్రాజెక్ట్స్కి మనము తీసుకొని వచ్చాము. 2024 సంవత్సరం కూడా మరింత సక్సెస్ఫుల్గా ఈసారి మొట్టమొదటిసారి 5,400 కోట్ల బడ్జెట్ని కూడా ప్రపోజల్కి పెట్టబోతున్నాము. సో దీంతో సుమారు గత సంవత్సరాలతో పోలిస్తే నియర్లీ 1,500 crores అదనంగా బడ్జెట్ని ఈసారి పెట్టబోతున్నాం. సో ద సిటీ ఈజ్ గ్రోయింగ్. విశాఖ నగర ప్రజల ఆశలకి, ఆశయాలకి అనుగుణంగా కార్పొరేషన్ అడుగులు ముందుకు వేస్తోంది. ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ని అన్ని రంగాల్లో కూడా తీసుకురావడానికి, ఎస్పెషలీ మౌలిక వస్తువుల విషయంలో అయితే ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నాము. అండ్ ఈకో వైజాగ్ని ప్రమోట్ చేసుకుంటూ మన విశాఖ నగరం ఒక ఈకో సిటీగా కేవలం దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే నిలబడాలనే ఆశయంతో ముందుకు వెళ్తోంది. దాంట్లోనే ముఖ్యంగా మన స్వచ్ఛ సర్వేక్షణ్ కూడా ఈసారి మెరుగైన ర్యాంకింగ్ దిశగా కూడా అడుగులు ముందుకు వేస్తోంది. దీనికి సహకరించిన విశాఖ నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ వర్కర్స్ స్ట్రైక్ ఏదైతే ఉందో ఎన్నో వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ దెమ్ అండ్ అనేక రాష్ట్ర స్థాయిలోనూ అదేవిధంగా కార్పొరేషన్ స్థాయిలో కూడా ఎన్నో మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకొని
విశాఖపట్నానికి ఉనికి లేని సమయంలోనే కనక మహాలక్ష్మి అమ్మవారు స్థానికంగా వెలసారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు. విశాఖ నగరం పురోగతి సాధించింది అంటే అమ్మవారి కృపతోనే సాధ్యమైందంటూ ఆయన తెలిపారు. స్వరూపానందేంద్ర స్వామి విశాఖలో కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. మార్గశిర మాసోత్సవాల్లో పాల్గొని పంచామృతాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు. జీవీఎంసీ పారిశుద్ధ కార్మికుల వినూత్నంగా వంట వార్పుతో నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా సుయాజ్ కాలువ వద్ద పారిశుద్ధ వాహనాలు నిలిపే స్థలాల్లో గత కొన్ని రోజులుగా చేస్తున్న సమ్మెతో పాటు నేడు మరింత వినూత్నంగా వంట వార్పుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీను సీఎం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్మికుల సమ్మెతో నగరం మొత్తం చెత్త, స్మార్ట్ సిటీగా పేరుగాంచిన విశాఖలో ఇంతటి దౌర్భాగ్యానికి కారణం ప్రభుత్వమేనంటూ మండిపడ్డారు. నేను 16 సంవత్సరాలు పెట్టి జీవీఎంసీ వర్కర్లో పనిచేస్తున్నాను. కానీ జగనన్న పాదయాత్రలో ఇచ్చిన మాట అమలు చేయలేదు. పాదయాత్రలో నేను వస్తాను, మీ అందరికి పర్మనెంట్ చేస్తానని అన్నాడు. కానీ ఇప్పుడు వచ్చి పర్మనెంట్ చేయలేదు. జీవీఎంసీ వర్కర్స్ అందరినీ ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద ఎట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మాకు జీవీఎంసీ వర్కర్స్ అందరికీ జగనన్న సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోయినా, మాకు పర్మనెంట్ చేయకపోయినా ఈ ఉగ్రత మాత్రం ఆగడం అనేది జరగదు. మేము మాత్రం ఇగో రోడ్ల మీద వంట వరపులు చేసుకొని వండి తినమని మమ్మల్ని రోడ్లు ఎక్కించాడు జగనన్న. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్ట్రైక్ అనేది మాత్రం ఆగడం అనేది జరగదు. మాకు ఇస్తాననేవన్నీ ఇచ్చేదాకా ఈ స్ట్రైక్ మాత్రం ఆగదు. ఈ పోరాటం మాత్రం ఆగడం అనేది జరగదు. ఇప్పుడు రేట్లు చూస్తే అనేక రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. మేము చాలా జీతాలతో మేము బతుకుతున్నాము. ఇచ్చిన 15,000 జీతంతో మేము ఎలా బతకాలి? మేము ఏడు తినాలి? మా పిల్లల్ని మేము ఎలా చదివించుకోవాలి? మేము అందరూ రోడ్ల మీద చెత్తలు తుడుచుకొని ఎప్పుడు మా పిల్లలు కూడా రోడ్ల మీద చెత్తలే తోడాలా, చెత్తలే ఎత్తాలా? మా పిల్లలు మేము చదివించుకోవద్దా? ఈ రోజుల్లో ఇంటది కట్టాలంటే నెలకు 5,000 ఇంటది కట్టాలి. ఇంటది కట్టుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి. కనీసం గ్యాస్ బండ్ కొనుక్కోవాలనుకుంటే 11,500 గ్యాస్ బండ్ కొనుక్కోవాలి. సామాన్లు కొనుక్కోవాలనుకుంటే గోల్డ్ రేట్లు అన్ని, ఉల్లిపాయలు కొనుక్కోవాలి కేజీ 60-70 రూపాయలు. ఈ రోజుకి 7 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులందరినీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పైన పెట్టారు.
ఈరోజు నిజంగా చెప్పాలంటే అందరికీ కొత్త సంవత్సరం అని చెప్పని కేకులు బాగా కట్ చేసుకుంటారు, మిఠాయిలు తినిపించుకుంటారు. కానీ ఈరోజు మున్సిపల్ కార్మికులు అందరూ కూడా చెత్త తినిపించుకున్నారు, చెత్త కేకులు కట్ చేసుకున్నారు. ఈరోజు ప్రభుత్వాలు మారినా సరే మున్సిపల్ కార్మికుల యొక్క జీవితాలు మారలేదు. అలాగే సంవత్సరాలు మారినా సరే మున్సిపల్ కార్మికుల యొక్క జీవితాలు ఎటువంటి మార్పు ఎదుగు పొదుగు లేకుండా ఉన్నాయి. మేమేమి కొత్త డిమాండ్ ఏం కోరలేదు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఇచ్చిన హామీ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తారన్నారు. కాబట్టి వెంటనే పర్మనెంట్ చేయండి అని మేము అడిగితే ఏదో ఇక్కడికి ఏం కానివాళ్ళగా మనుషులు తీసుకొచ్చి పోలీసులు పెద్ద ఎత్తున పెట్టి కార్మికులందరినీ కూడా కొట్టరాని చోట కొట్టడం, చెప్పుకోరాని చోట దెబ్బలు తగిలే పరిస్థితి కూడా ఏర్పడింది. అందులో చంద్రమ్మ అనే కార్మికురాలు స్పృహ తప్పిపోయి పడిపోతే శవాన్ని వదిలినట్టు వదిలేసి వెళ్ళిపోయారు తప్ప ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. అప్పలరాజు అనే కుర్రోడు మధ్యలో అప్పలరాజు అనే కుర్రోడికి షోల్డర్ మీద కూడా దెబ్బ తగిలింది. ఆ కుర్రోడు ఈరోజు చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము అడుగుతున్నాం, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని మేము అడుగుతున్నాం. నూతన సంవత్సరంలో ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రాష్ట్ర నెట్కాం చైర్మన్ కేకే రాజు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని పలువురు కార్యకర్తలు అభిమానులు కోరుతున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉత్తర నియోజకవర్గంలోని కేకే రాజు కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా అతి కొద్ది వ్యత్యాసంతో గతంలోని ఓటమి పాలైన ప్రజా సంక్షేమ పాలన అందించడంలో మాత్రం కేకే రాజు ముందున్నారని వెల్లడించారు. నిత్యం గడప గడపకు ప్రజాప్రతినిధిగా తన సేవను విస్తృతం చేస్తూ ప్రజా అభిమానాన్ని చూరుకున్నారని అన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశామని చెప్పారు. ఈరోజు మా విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో మా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త మరియు రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి అయినటువంటి కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో బ్రహ్మాండంగా జరిగినాయండి. దానికి అందరికీ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన ఉత్తర నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో ఏదైతే ఈ 4.5 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం వచ్చే ఎలక్షన్లు రాబోతున్నాయో ఈ 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సుపరిపాలన మరియు అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలందరూ కూడా తీర్పునిచ్చి మా కేకే రాజు గారిని అత్యధిక మెజార్టీతో వచ్చే ఎలక్షన్లో గెలిపిస్తారని ఆశిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం పెన్షన్ని ఆ రోజు ఏదైతే చెప్పారో అది ఇవాళ జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తూ పెన్షన్ అమౌంట్తో కలిపి ఇవాళ నుంచి ప్రతి ఒక్క పెన్షన్దారుడు 3,000 రూపాయలు అందుకుంటున్నారు. దాన్ని కూడా ఇవాళ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారి ఆధ్వర్యంలో 43వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలోని అంగన్వాడీలు జీబీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమ్మె చేస్తున్న విషయం విదితమే. శుక్రవారానికి ఆ సమ్మె 21వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీల జిల్లా నాయకురాలు తులసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని, పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమం ఆగదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అంగన్వాడీల ఆక్రందన ప్రభుత్వానికి అర్థం కావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. వివోఏలకు, ఆర్పీలకు అంగన్వాడీ సెంటర్లకు అప్పచెప్పొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే వివోఏల రాష్ట్ర సంఘం అంగన్వాడీలకు మద్దతు ప్రకటించినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి పద్మ, అంగన్వాడీల సంఘం నాయకులు మణి, తులసి, శోభారాణి, వెంకటలక్ష్మి, అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డికి అక్క చెల్లెలు ఎండకి వానకి ఇలా తడుస్తున్నారు, పస్తులతో ఉంటున్నారనే వివేకం లేకుండా మా మీద ఎంత కక్షలు సాధించుకొని పోలీసుల చేత కట్ట కొట్టించి జుట్టులతో లాగించి ఇంత హింసలు పెడుతున్నారు.
అయినా మేము చలించింది లేదండి. మా కనీస వేతనం 26,000 చేసిన వరకు మేము వెనుతిరగమండి. అంగన్వాడీ సత్తా ఏటో, జగన్మోహన్ రెడ్డి సత్తా ఏటో ఈసారి తెలుస్తుందండి. ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె, అంగన్వాడీ సమ్మె 21 రోజు చేరింది. ఈ సమ్మె చేసే ముందు కూడా మన సీఎం గారికి దప్పదపాల నోటీసులు ఇవ్వటము, మేము మెమోరాండంలు ఇవ్వటము, మా సమస్యలు చెప్పటము, క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి విజయవాడ వెళ్ళాము. అనేక రూపాల్లో ధర్నాలు చేశాము, నిరసనలు తెలియజేశాము. అయినా సరే మన సీఎం గారు దిగి రాలేదు. ఆఖరి అస్త్రంగా ఈ సమ్మెలోకి దిగడం జరిగింది. ఈ సమ్మెలోకి దిగిన తర్వాత కూడా 21 రోజు జరిగిపోయింది. 21 రోజు జరిగిపోయేటప్పుడు కూడా సీఎం గారి దగ్గర నుండి ఏ స్పందన లేదు. ఇదిగో చర్చలకు పిలుస్తాము, అదిగో చర్చలకు పిలుస్తాము అని అంటున్నారు. మీరైతే వెనుక తిరిగి వెళ్ళిపోండి, మేము చర్చలకు పిలుస్తాం తర్వాత అంటున్నారు. మీరు ఎన్ని రోజులు టైం తీసుకుంటారో తీసుకోండి, అన్ని రోజులు కూడా మేము సమ్మెలోనే ఉంటామని తెలియజేయడం జరిగింది. మావైతే న్యాయమైన డిమాండ్స్ అండి, అంగన్వాడీస్ న్యాయమైన డిమాండ్స్. ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచమని చెప్తున్నాం తప్ప మా వేతనాలతోటి మేము పూర్తిగా బ్రతికేయగలము, మేము సంవత్సరాలు తరబడి బ్రతికేస్తాము అని అయితే చెప్పట్లేదు. ఈ రోజు దేంట్లో చేపెట్టినా సరే విపరీతమైన ధరలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ 11,500 రూపాయలతో బ్రతకలేని చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము, అప్పుల్లో కూరుకుపోతున్నాము. అందువల్లనే మా వేతనాలు కాస్త పెంచేటట్లయితే మేము కూడా సంతోషంగా చిన్న చిటకా పండుగలైనా చేసుకుంటాము. మీరు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొని మీరు పండుగలు చేసుకుంటున్నారు. మేము మాత్రం పస్తులతోటే టెంట్లలో కూర్చున్నాము. మా పిల్లలు ఇంట్లో పస్తులతో ఉన్నారు, మేము టెంట్లో పస్తులతో ఉన్నాము. ఎప్పటికైనా సరే అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు తెలుసుకొని ఆ న్యాయమైన డిమాండ్స్ తీర్చాలి. లేనిచో ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి. కాలి గమనంలోని మరో ఏడాది పూర్తయి కొత్త ఏడాది వచ్చింది. ప్రతి మధురని మధురమైన అనుభూతులను, జ్ఞాపకాలను మిగిల్చి పాత సంవత్సరం వెళ్ళిపోయింది. కొత్త కొత్త కాంతులతో, కొత్త కొత్త ఆశలతో, కొత్త కొత్త ఆశయాలు సాధించేందుకు గాను స్ఫూర్తిని కలిగిస్తూ మరో ఏడాది వచ్చింది. ఆశల పల్లకి ఎక్కి కొత్త సంవత్సరం ప్రపంచం తలుపు తట్టింది. కొత్త సంవత్సరంలో ప్రతి మనిషి ఆశావహ దృక్పథంతోని అడుగులు వేయాలి. పుడమి తల్లికి కొత్త సంవత్సరాన్ని పరిచయం చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలి. కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు అంకురం పడి కొత్త చిగురులను తొడగాలి. అన్నిలో ఆకాశమే హద్దుగా అభివృద్ధి ఆశలు శ్వాసిద్దాం, ఆకాంక్షలు నెరవేర్చుకుందాం. కొత్త సంవత్సరానికి శుభ స్వాగతం పలికి సంబరాలు చేసుకుందాం. కాలం అనంత ప్రవాహం. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు ఎప్పుడూ ఆశావహమే. ఇదే స్ఫూర్తితో పురోగమించాలి. ఈ నేపథ్యంలో ఆత్మీయ అనుబంధాలు, స్నేహభావాలు కలబోసుకొని మరింత ముందుకు వెళ్లడానికై అందరినీ కలుపుకొని వెళ్లేందుకు గాను వాచి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు మీడియా మిత్రులకు గెట్ టుగెదర్ను ఏర్పాటు చేశారు. ఆప్యాయతను పంచుకుంటూ ఆనందాన్ని ఆస్వాదిస్తూ అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. గత విజయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగేలా స్ఫూర్తిని కలిగిస్తారు. ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా జరిగిన ఆత్మీయ వేడుకల్లో పెద్ద ఎత్తున మీడియా మిత్రులు హాజరై వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.
సాహిత్యంతో చైతన్యం సాధ్యమవుతుందని వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు భగవాన్ నగర్లో ఆయన స్వగృహం నందు తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వర్తమాన రచయిత డోకి చంద్రశేఖర్ రాసిన మధురవాణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. మంచి పుస్తకాలు నేస్తాల్లాంటివని, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచేందుకు గాను పుస్తకాలు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలోని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్, రచయిత చంద్రశేఖర్ దంపతులు పాల్గొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకటించే వరకు పోరాటం ఆగదు అంటూ విశాఖ కార్మిక ప్రజా సంఘాలు ప్రతిజ్ఞ చేశాయి. నూతన సంవత్సరం సందర్భంగా విశాఖ ప్రజలకు, కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు శిబిరం వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రత్యేక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలోని జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు, వైస్ చైర్మన్ ఎం మన్మథరావు ఈ సందర్భంగా మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రజల సంపద ఇతర ప్రభుత్వ రంగ సంస్థలా ఏర్పాటు చేసింది కాదు, అశేష త్యాగాలతో సాధించబడిందని చెప్పారు. 32 మంది ప్రాణ బలిదానం చేశారు. 64 గ్రామాలు ఖాళీ చేశారు. 16,500 మంది నిర్వాసితులయ్యారని అన్నారు. మంది ప్రాణ బలిదానంతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంటు, 64 గ్రామాల ప్రజలు, రైతులు, నిర్వాసితులు, 22,000 ఎకరాల భూముల త్యాగ ఫలితంగా 67 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాల త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కేంద్రంలో మోడీ ప్రభుత్వం 100% అమ్మకానికి పెట్టింది. దాని పెట్టిన పేరు, ముద్దు పేరు స్ట్రాటజిక్ సేల్. ఇది ప్రజాద్రోహం. స్టీల్ ప్లాంట్ ప్రజల ఆస్తి. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి కేవలం 4,940 కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 50,000 కోట్ల రూపాయలు పన్నులు, డివిడెండ్ రూపంలో చెల్లించినటువంటి పరిశ్రమ స్టీల్ ప్లాంట్ 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఉంది. కరోనా టైంలో మెడికల్ ఆక్సిజన్ అందించి వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపినటువంటి సంజీవన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, దీన్ని అమ్మకాన్ని పెట్టింది మోడీ ప్రభుత్వం. దీన్ని నమ్మితే సహించే సమస్య లేదని చెప్పని జిల్లాలోని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు జేఏసీగా ఏర్పడి ఇక్కడ జీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర గత 1005 రోజుల నుంచి నిరాహార శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఉద్యోగం సాగుతూ ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు ప్రత్యేక చేశాం. స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రక్రియ ఆపే వరకు, స్టీల్ ప్లాంట్ సొంతగోళ్ళు కేటాయించే వరకు, నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించే వరకు, పూర్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నడిపించే వరకు కూడా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఆపే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇది ఎవరో దయాదాక్షిణ్య వల్ల ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కాదు. ఉత్తరాంధ్ర జిల్లాలకే అలాగే రాష్ట్రానికే తలమానికంగా ఉన్న పరిశ్రమ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉన్న భారీ పరిశ్రమ అనేది ఇది ప్రజల ఆస్తిగా, ప్రజల సొత్తుగా నిర్మితమైన సంస్థ. ఇది శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా రిలే ఆవేదన దీక్ష జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొద్ది రోజులుగా జరుగుతున్న విషయం విదితమే. దీక్షలో పాల్గొన్న ఆయన ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున సంఘీభావాన్ని ప్రకటించారు. నిరసనలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు రెగ్యులైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. అలాగే గ్యాప్ పే అమలు చేయాలని, 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా పెండింగ్ లో సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసనలోని ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కమిటీ, సిఐటియు కార్యదర్శి ఎల్ చైతన్య, యూనియన్ అధ్యక్షులు పుండరీకాక్ష, అధిక సంఖ్యలో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మేము మా యొక్క ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని రెగ్యులర్ చేయడము హెచ్ఆర్ పాలసీ కోసము ప్రభుత్వానికి గత 5 సంవత్సరాలుగా మేము అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాము. అలాగే అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్నాము. మమ్మల్ని రెగ్యులర్ చేయమని, ఉద్యోగ భద్రత కల్పించమని, హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని.
ఇలా కానీ ప్రభుత్వం ఏ రోజు కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకోలేదు, ఒక్క రూపాయి పెంచలేదు, ఎటువంటి భద్రత కల్పించలేదు. అందుకని ఆవేదన చెంది మేము ఈ రోజుకి 13వ రోజుకి అయింది సమ్మెలో ఉన్నాము. ఇందులో భాగంగా మేము మినిస్టర్ గారు శనివారం మాకు దయదలిచి మాకు చర్చలకు పిలవడం జరిగింది. చర్చల్లో సార్ మాకు ఏవి కూడా మా డిమాండ్లు ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటికి ఏవి కూడా సానుకూలంగా స్పందించలేదు. తర్వాత మేము అడిగిన డిమాండ్లన్నిటికీ కూడా దాటవేశారు తప్ప, పరిశీలిస్తామన్నారు తప్ప స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అలాగే ఆయన బయటకు వచ్చి కూడా మీడియా మిత్రులకు ఎదురుగా ఎలక్షన్ ముందు వీళ్ళు ఎలాంటి సమ్మెలు చేస్తూ ఉంటారు జీతాల కోసము, అది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు ఆయన మా హాస్యాస్పదంగా మాట్లాడటము మమ్మల్ని ఎంతో ఆవేదనకు గురిచేసింది. మా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 25,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సమగ్ర శిక్ష విద్యాశాఖ ఎంప్లాయీస్ ఉన్నారో బీంకో గవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి 200 సంవత్సరాలు దాటిన సందర్భంగా నేడు విశాఖ డాబా గార్డెన్స్ లో అంబేద్కర్ విగ్రహానికి పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు నేతలు పూలమాల వేసి వీరుల త్యాగ ఫలానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మీడియాతో మాట్లాడుతూ 25,000 మంది సైన్యంతో కేవలం 500 మంది దళిత వీరులు పోరాడి సాధించుకున్న విజయానికి గాను నేడు నిదర్శనమని చెప్పారు. దళితులు ఆత్మగౌరవానికి ప్రతీక ఈ రోజు అని, వారి త్యాగాన్ని స్మరించుకోవడం అందరి బాధ్యత అని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలోని పలు ప్రజా సంఘాల, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరి ఈ కార్యక్రమాన్ని భీమ్ కొరేగాం మతవీరుల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా జై భీములు. ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి 25,000 పేష్వా సైన్యాన్ని 500 మంది మహారులు సైన్యం అనేది అంతమొందించడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వారి తాలూకా పోరాట పటిమికి మరి భీమ్ కొరేగాంలో ఒక అద్భుతమైన స్తూపాన్ని నిర్మాణం చేసి 200 సంవత్సరాలు దాటింది. ఆ సందర్భంగా ఇలా యావత్ భారతదేశం మొత్తం మీద భీమ్ కొరేగాం తాలూకా మత వీరులకు ఇవాళ సంతాప దినంగా పాటించడం, దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని పెంపొందింపజేయడము, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పాలకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు తాలూకా మనువాదాన్ని, మానవతావాదాన్ని మంటగలిపి మనువాదులు రాజ్యాధికారం చేస్తున్నారు. కాబట్టి ఆ దశ నుంచి ఈ దేశంలో అధిక సంఖ్యాకులైనటువంటి మరి శూద్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు, అదేవిధంగా మరి అభ్యుదయవాదులు, పోరాట యోధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు అందరినీ కూడా ఒక త్రాటి మీద తీసుకొచ్చి భారతదేశంలో మానవ రాజ్యాంగం ప్రకారంగా మానవులందరూ సమానమే, మానవులకందరికీ సమాన ప్రాతిపదికన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మాణం చేసి ఈ దేశ పాలకులకి ఈ దేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఈ దేశంలో ఉన్న ప్రజలందరి తాలూకా హక్కుల్ని ఏ విధంగా కాపాడాలని ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈనాటి పాలకులు మనువాద పాలకులై ప్రత్యేకమైన మనువాదాన్ని మరి వారు ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నగరంలోని ఆలయాల వద్ద నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు. సంవత్సరం మారిన ఆగని నిరసనలు సెగలు. కొనసాగిన అంగన్వాడీ జీవీఎంసీ సమగ్ర శిక్షా సిబ్బంది నిరవధిక సమ్మె. దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రాణత్యాగం చేసిన వీరుల ఘన నివాళి. భీమ్ కోగార్ వీరులకు నివాళులర్పించిన దళిత ప్రజా సంఘాలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.